వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్ర. అది 1817వ సంవత్సరం భారతదేశంలోని గంగానది డెల్టా జలాశయం నుంచి వ్యాపించిన కలరా వ్యాధి వివిధ దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు వ్యాప్తి చెందడంతో ఈ వ్యాధి వలన కొన్ని లక్షల మంది చనిపోతున్న రోజుల్లో 1917వ సంవత్సర కాలంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సంస్థానంలో ఈ వ్యాధి వలన కొన్ని వందల మంది పిల్లలు చనిపోతూ ఉంటే ఈ ప్రజలు పడుతున్న బాధలు చూడలేక అప్పటి వెంకటగిరి రాజులైనటువంటి ఆ వెంకటగిరి పోలేరమ్మ మీద మొత్తం భారం వేసి, అమ్మ తల్లి నువ్వే కాపాడాలి నీ పిల్లల్ని అని శీతల యాగం నిర్వహించారు. దాదాపు 21 రోజుల పాటు కఠోర దీక్షతో సాగిన ఈ శీతల యాగం, ఈ యాగం ఫలితంగా కలరా వ్యాధి తగ్గుముఖం పడుతూ 1919లో పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుంచి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే 3వ బుధవారం, గురువారాల్లో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అమ్మవారిని దర్శించడం కోసం. లాస్ట్ రోజు అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మవారిని ట్రాక్టర్ మీద ఊరేగింపుగా వెళుతూ ఉంటే కన్నులు విధుగా ఉంటుంది చూడడానికి. అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అసలు పక్కకి జరగడానికి కూడా సందే ఉండదు, అంత హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది లాస్ట్ రోజు. ఈ ఊరేగింపు అయితే మల్లంగుడి వీధిలోని విరూపణ మండపం వరకు ఊరేగించి నిమజ్జనం చేయడంతో అయితే ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతరకు వెళ్లిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే